హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఇది మంచి హెల్దీ అయిన రెసిపీ. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే ఎవరికైనా సరే మంచి రుచితో సూపర్ టేస్టీగా వస్తుంది. ఇలా చేస్తే వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అలా దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా? ఓకేనా. ముందుగా మనం చిక్కుడుగాయ విత్తనాలను తీసుకుందాం. అంటే చిక్కుడుగాయలు బాగా ముదిరిపోయిన తర్వాత అవి ఏమవుతుంది అంటే ఈ గింజలు మనం ఒలుచుకొని తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. కానీ వీటితో మాత్రం సూపర్ టేస్టీగా వస్తుందండి. ప్రతి ఒక్కరూ ఎవరూ మిస్ కాకుండా ట్రై చేయండి. ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ గింజలు మొత్తం పోసుకుందాం. ఈ గింజలన్నీ పోసిన తర్వాత ఇప్పుడు మనం ఇవి ఉడకటానికి అనుగుణంగా ఉండే విధంగా చూసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. అంటే దానికి కొంచెం ఎక్కువ తక్కువ. ఓకే, దాంట్లో సగం టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. అంటే మనకు విజిల్స్ రావాలి కాబట్టి రబ్బరు విజిల్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకునేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. పెట్టేసిన తర్వాత దీనికైతే ఒక 2 విజిల్స్ రావాలండి. 2 విజిల్స్ వస్తే ఈ పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసేద్దాం. ఈ ప్రెషర్ కుక్కర్ ఎయిర్ మొత్తం తీసిన తర్వాత మాత్రమే మూత తీసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మనం వేసిన పప్పులు ఎలా ఉడికాయని. కానీ ఒక్కసారి అలా పట్టుకుని అలాగే నలిగిపోతుంది. సూపర్గా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన వాటిని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం. అవి వేసాక సగం టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసేసి ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి అదొక టేబుల్ స్పూన్ దాంట్లో వేసుకొని ఆ తర్వాత చెక్క లవంగాలు ఇవి కూడా కొద్దిగా దాంట్లో వేసుకొని వీటిని మనం మంచి దోరగా వేగనివ్వాలండి సన్న మంట మీద. ఇవి ఎలా అంటే మాడిపోకుండా సన్న మంట మీద ఇలా దోరగా వేపుకుంటే సూపర్ రుచి వస్తుందండి మనం వేసే మసాలా. ఓకేనా. ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దించి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక రోల్ సిద్ధం చేసుకొని ఆ రోట్లో వేసుకొని ఇప్పుడు వీటిని మనం బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. అంటే ఇవి రోట్లో దంచితే ఏంటంటే ఆ స్మెల్ సూపర్గా వస్తుందండి. గ్రైండ్కి వేస్తే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ టైప్ మనం పొడి కొట్టిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇది ఏంటంటే చాలా సింపుల్ అండి ఇలా పొడి కొట్టుకోవటం. ఓకేనా. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టి అదే రోట్లో కొంచెం అల్లం వేసుకొని ఆ తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని విడదీసి దాంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని మెత్తగా దంచేసుకుందామండి. ఓకేనా. ఈ టైప్లో మనం ఒక్కసారి రోట్లో ట్రై చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. ఓకేనా. అందుకోసమని నేను ఇలా చూపిస్తాను. నేను కూడా ఎక్కువ శాతం ఇంట్లో ఇలాగే చేసుకుంటాం మేము కూడా. ఇప్పుడు ఈ విధంగా తయారైనాక దీన్ని కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. వేసిన దాన్ని కాసేపు అలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకుందాం. ఆ నూనె పోసాక కాస్త వేడెక్కనిచ్చి ఒక 3-4 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలోకి చీరి దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత కొద్దిగా వాటిని అలా వేగనిచ్చేసి ఆ తర్వాత ఒక 2-3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసుకుని ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసి కాస్త వేగనివ్వాలి. ఇది ఎలా అంటే మంచి కలర్ వచ్చేదాకా దీన్ని మనం వేగనివ్వాలండి. ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే చిటికెడు పసుపు, ఇందాక రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి 2 దాంట్లో వేసేసి ఇప్పుడు ఈ అల్లం వేసిన దాన్ని పచ్చి వాసన పోయేదాకా ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని మనం వేగనిచ్చుకోవాలి. అప్పుడే ఈ కర్రీకి సూపర్ రుచి వస్తుందండి. ఓకేనా. ఈ టైపు మనకి ఇవి వేగాల. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక 3 టమోటాలని అవి ఎర్రటి మంచి పండ్లు అండి. అది గట్టి అంటే మెతకబారిని కాకుండా మంచి గట్టిగా ఉండేటి వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు వీటిని కాస్త అలా కలుపుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇది ఇలా బాగా మగ్గిన తర్వాత అడుగు పట్టుకోకుండా మనం కాస్త అలా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కాస్త అలా కలుపుకుంటే అడుగు మాడకుండా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ టైప్ వచ్చినాక ఈ మనం ఉడకబెట్టిన గింజలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్లు లేకుండా తీసుకొని ఈ కూరలో వేసేసుకుందాం. ఓకేనా. ఈ టైపు ఈ గింజలన్నీ నీళ్లు లేకుండా తీసుకొని దాంట్లో పూర్తిగా వేసుకున్న తర్వాత
ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో స్పైసీ తగ్గట్టుగా మనం కారం వేసుకోవాలి. ఆ కారం అయితే నేను 2 టేబుల్ స్పూన్లు వేసి ఇందాక రోట్లో దంచిన ఆ మసాలా పొడిని దీంట్లో వేసాక కాస్త అలా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు కాస్త గట్టిగా అనిపిస్తే లైట్గా నీళ్లు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే దీన్ని ఏంటంటే ఈ ముక్కలు మొత్తానికి బాగా పీల్చుకునే విధంగా కాసేపు అలా వేగనివ్వాలండి. అప్పుడే ఈ గింజలకి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన గ్రేవీ ఎంత అవసరమో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి. నేనైతే 1 గ్లాసు అలా పోసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు ఒకసారి చూసి వేసుకునేసి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి దీన్ని బాగా పులుసు మరగనివ్వాలండి. ఇలా బాగా పులుసు చిక్కబడేదాకా మరిగితే మంచి సూపర్ గ్రేవీతో భలేగా రుచిగా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్ వచ్చాక మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకొని ఒక్కసారి అలా రుచి చూసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అంటే రుచి చూడమంటే ఉప్పు ఇవన్నీ బాగా సరిపోయినాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎవరైనా సరే సేమ్ ఈ విధంగా చేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా బాగుందండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?